వి ఆల్ గేవ్ ద పామ్. అదే వీళ్ళందరితో కలిసిన తర్వాత హూ ఫాలోడ్ హ్యార్, వీళ్ళందరూ ఆమెని ఫాలో అయ్యారు. ఓవర్ ద స్టేట్లీ అండ్ సోల్లెస్ ఇనానిటీ ఆఫ్ ద ఫ్యాషనబుల్ ఎబే. ఇనానిటీ ఒకసారి చూడాలండి. స్పెల్లింగ్ చెప్పండి. INANITY. IN ఇనానిమిటీ. నో నో, ఇనానిమిటీ కాదు, ఇనానిటీ అని ఉంది. INANITY. మీనింగ్ ఈజ్ కంప్లీట్ నాన్ సెన్స్. అది అందుకే అంటే ఆ ప్రీస్ట్ బోధ మాటలు ఎలా ఉన్నాయంటే, అంటే అందులో ఏ సారము లేకుండా ఉందన్నమాట. ఫ్యాషనబుల్ ఎబే ప్రీస్ట్, ఆయన ఏమని ఫ్యాషనబుల్గా ఉన్న ప్రీస్ట్. ఆయన యొక్క డిస్కోర్స్లో సరి అయిన ప్రేమ కానీ, అలాగే అందరినీను ఒక చిన్న అమీబాని కూడా వైటలైజ్ చేయలేదు, శక్తిని ఇవ్వట్లేదు. అమీబా అంటే ఏకకణజీవి. వెరస్ దోస్ ఆఫ్ ద అదర్స్ బాయిల్డ్. అలాంటి టైంలో మిగతా వాళ్ళందరూ ఎంతో బాగుందన్నట్టుగా అది వాళ్ళు బాయిల్ అయిపోయారట. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విల్ నెవర్ బి క్యారీడ్ ఇన్ వైట్ బ్యాండ్స్ అండ్ క్యాసక్స్. అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎప్పుడు కూడా ఇలాంటి గొప్పలు ఇలాంటి వాటితో అది చూడండి, బ్యాండ్స్ అండ్ క్యాసక్స్ అన్నది. వైట్ బ్యాండ్స్ అండ్ క్యాసక్స్ అంటే ఇలాంటి పొగడ్తలు వీటితోనా, అదంతా ఫ్రేజ్గా ఉంటుంది. వైట్ బ్యాండ్స్ అండ్ క్యాసక్స్. చాట్ జీపీటీలో చూస్తేనేమో వైట్ బ్యాండ్స్ అండ్ క్యాసక్స్, CASS ACKS. CASSOCKS. ఇక్కడ దొరకలేదండి, చాట్ జీపీటీలో చూస్తే. అదే చాట్ జీపీటీలోనే దొరకచ్చు. Cossacks అంటే distinct group of people from Eastern Europe and Russia. White bands, the phrase depends on context, but commonly it can mean literally historical, political. Historical, white strip or bands, clothing. Historical, political refers to a group of symbols associated with white side. అంటే ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎప్పుడు కూడా ఇలాంటి బయట బయట షోస్ తోటి అది ఎప్పుడు క్యారీ అవ్వబడదు. అన్లెస్ ద మ్యాన్ దే హైడ్ బి ఏ బిట్ మోర్ లైక్ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. వాళ్ళు హైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. మా తప్ప. అవునా, ఎందుకు వినపట్టంలే? అందరికి వినిపిస్తుందా? వినపడుతుందండి. నరసింహ గారు మీకు వినిపిస్తుందా? వినపడుతుందండి. వినపడుతుందమ్మా, వినపడుతుంది. చూడండి, మీరు లాగౌట్ అయ్యి వాడికి వినపడదు ఇది కూడా. అంటే ఆ వ్యక్తి అంటే వీళ్ళు ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ అంటే అంత గొప్పవాళ్ళు అయితేనే గాని ఇది ఎక్కడికి వచ్చిన అన్లెస్ ఇక్కడ చెప్తున్నాను. వి ఆల్ గేవ్ ద పామ్ టు మిసెస్ బూత్. ఇది కూడా కాదు. ఇక్కడ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కదా, మిస్టర్ కింగ్స్బర్డ్, మిస్టర్ వీళ్ళందరూ వచ్చాడు. ఆ తర్వాత ఒక ప్రీస్ట్ మాట్లాడారు. ఆవిడ మాటల్లో ఏమీ కూడా వార్మ్త్ లేదు. విత్ మిస్
Arundel, and then to the Central Hall and barracks of the Salvation Army. అది బాయిల్డ్ ఓవర్ విత్ ఫెర్వర్, అంటే అందులో ఏ సారము లేకపోయినా ఎంతో బాగుంది అన్నట్టుగా అందరూ పెద్దగా ఫీల్ చెప్పారట. అంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎప్పుడు కూడా అవుట్వర్డ్ షోస్ తోటి వాటితోటి ఉండదు అని ఇక్కడ అర్థం. బ్యాండ్స్ అండ్ క్యాసెక్స్ అంటే వైట్ బ్యాండ్స్ అండ్ క్యాసెక్స్ తోటి అది ఎప్పుడు కూడా క్యారీ అవ్వదు, అంటే కొట్టుకుపోదు, అన్లెస్ ది మ్యాన్ వాళ్ళు ఎవరినైతే హైడ్ చేస్తున్నారో కొంచెం అతని ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ లాగా ఉంటేనే తప్ప, దాన్ లైక్ ఏ బాక్స్ ఫుల్ ఆఫ్ డిక్షనరీ వర్డ్స్, అంటే ఆయన కేవలంగా డిక్షనరీ వర్డ్స్తో నిండిపోయింది తప్ప, అండ్ రిటారికల్ ఫ్రేజెస్ అలాగే కొన్ని రకాలైనటువంటి ఫ్రేజెస్ తోటి నిండి ఉంది తప్ప అందులో ఏమీ వర్త్ లేదు అని, అటువంటి దాన్ని వీళ్ళందరూ మహాబాగా ఉందన్నారు అని. అంటే అంత వర్త్ లేని దాన్ని కూడా వీళ్ళు హా ఇహా అనేసి ఒక్కొక్కప్పుడు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళకి అంత డెప్త్ లేదనమాట. అది కేవలంగా వ్యక్తి యొక్క ఏమంటారు ఫేవర్తో ఆయన ఏమిటి మాట్లాడినా ఆహా ఓహో అంటాం. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రేజ్ లో చెప్తున్నారు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎప్పుడు కూడా ఇలాంటి వాటితో క్యారీ అవ్వదు అని. అతనికి ఎంతో కొంత వర్త్ ఉంటే గాని అలా జరగదు. ఈ వీళ్ళంటే ఇలా అన్నారు కానీ మనం కూడా అంటాం కదా, కరెక్ట్ గా ఏమీ కరెక్ట్ గా లేని వ్యక్తిని అందరూ ఓహో హహా అన్నా అది అక్కడ భగవంతుడికి తెలుస్తుంది కదా అంటాం. అలాగా అర్థమైందా? ఓకే. వర్త్ లేని స్పీచ్ని పట్టుకుని ఓహో ఆహా అంటూ ఆయన ఎంతో అన్నారని చెప్తున్నారు కదా. అంటే వీళ్ళు ఇలా అన్నారు కానీ పరమాత్ముడికి తెలియదా అలా మాట్లాడతాం కదా, అక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పారు. ఇంకా 4 minutes ఉందండి ఈ పారాగ్రాఫ్. ఇక్కడ నెక్స్ట్ అది కొంచెం పెద్దదే పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ద చేంజ్ ఫ్రమ్ ద ట్రాపికల్ హీట్ ఆఫ్ ఇండియా అదేనా? అది చదివాను, మీరు చెప్తారా? ఇంకా 3 minutes ఉంది. అలాగే ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ వేడి టు ద బిట్టర్ విండ్స్ అండ్ డ్యాంప్ డేస్, అంటే చాలా ఎక్కువగా గాలులు అంటే అదే తడి లేనకుండా డ్యాంప్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లండన్లో డ్యాంప్గా ఉన్న రాత్రులు పగలు, అంటే ద ల్యాక్ ఆఫ్ వార్మ్ క్లోదింగ్, అంటే వాళ్ళకి అక్కడ వార్మ్గా వాళ్ళని వెచ్చగా ఉండే బట్టలు కూడా లేదు. లేడ్ మీ అప్ విత్ ఏ ఫ్లోరెటిక్ కోల్డ్ ఫర్ 2 or 3 days. అందువల్ల ఆయనకి ఒక రకమైన కోల్డ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇలాంటి చలికి ఎక్స్పోజ్ అయ్యి అండ్ మైట్ హ్యావ్ బీన్ మోర్ సీరియస్ బట్ ఫర్ ద అన్సెల్ఫిష్ కేర్ ఆఫ్ మిస్సెస్ అండ్ మిస్ అరుండేల్, అంటే అక్కడ వాళ్ళ యొక్క కేర్ వల్ల తప్ప లేకపోతే ఇంకా సీరియస్ అయిపోను. మై హోస్టెసెస్ హూ వర్ కైండ్నెస్ పర్సానిఫైడ్, వాళ్ళేమో వీళ్ళు ఆతిథ్యం అంటే హోస్టెసెస్ అనమాట, వాళ్ళకి ఎంతో అంటే దయ ఉండబట్టి, అంటే మూర్తిభవించిన దయతో ఉన్నారు అని. అవుట్ అగైన్ ఆన్ ద 16th, ఆ తర్వాత 16వ తారీఖుని ఆయనకు ఒక డిన్నర్ ఇచ్చారు జూనియర్ ఎథెల్సియం క్లబ్లో బై మిస్టర్ WH కాఫిన్ ఆఫ్ ద సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్ అనే వాళ్ళలో మిస్టర్ WH కాఫిన్ అన్న ఆయన ఒక డిన్నర్ ఇచ్చారు. హీ హ్యాడ్ బిడెన్ టు మీట్ మీ మెసర్స్ W క్రూకర్స్ FRS ప్రూఫ్. ఆయన ఏం చేశారంటే ఈ మెసర్స్ W క్రూకర్స్ని FRS, తర్వాత ప్రొఫెసర్ WF బ్యారెట్ FRSE, కల్నల్ హార్ట్లీ LID వాళ్ళనేమోని కలవద్దని HJ హుడ్ AP సినెట్ అంటే HJ హుడ్ని AP సినెట్ పోడ్మోర్ MA ఎడ్వర్డ్ పౌస్ రెవరెండ్ డాక్టర్ టాఫెల్ FWH మేయర్స్ అండ్ ఎడ్మండ్ గర్నీ, ట్రూలీ ఏ బ్రిలియంట్ కంపెనీ ఆఫ్ స్కాలర్స్ అండ్ లిటరేట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిస్టర్ వీళ్ళని వి వాజ్ గివెన్ ఎ డిన్నర్ ఎట్ ద జూనియర్, వాళ్ళ ఇంట్లో భోజనం అది ఇచ్చారు. హీ హ్యాడ్ బిడెన్ టు మీట్ మీ, హీ హ్యాస్ బిడెన్, అంటే అక్కడ బిడెన్ ఏమిటండి అర్థం చూడండి. బిడ్ అంటే హీ హ్యాస్, బిడెన్ కి అంటే బిడ్ అంటే చూడండి
అర్థమైందా అది? అదే చూస్తున్నాను. బిడెన్ లేకపోతే బిడ్ అయితే నేను బిడెన్ బిడెన్ అంటే పాస్ట్ పార్టిసిపల్ బిడ్. అంటే ఆజ్ఞాపించడమే. ఎస్, అర్థమైంది. అంటే పాజిటివ్ గానే చెప్పాడు ఆయన అక్కడ. దొరికిందండి. ఆయనేమో వీళ్ళందరినీ ఇతన్ని కలవమని చెప్పారు. వాళ్ళని ఈ పేర్లు ఉన్న వాళ్ళందరినీ కూడాను. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, స్కాలర్స్, పండితులు, బాగా చదువుకున్న వాళ్ళును. థియోసాఫికల్ సొసైటీ హ్యాడ్ నాట్ బీన్ డిక్లేర్డ్ taboo and HPB had not been branded by the SPR as the most accomplished and dangerous charlatan of the present world period. This was in the early pre-Columbian days. అంటే వీళ్ళు కొలంబో వెళ్ళిన మొదటి రోజుల్లో ఇలా జరిగింది. వెన్ ఎప్పుడైతే థియోసాఫికల్ సొసైటీని ట్యాబూగా డిక్లేర్ చేయలేదో, అండ్ హెచ్పిబి హ్యాడ్ నాట్ బీన్ బ్రాండెడ్ బై ద ఎస్పిఆర్ as the most accomplished and dangerous charlatan of the present world period. ఈ ప్రెసెంట్ వరల్డ్ పీరియడ్ లో ఇవిడ చాలా ప్రమాదకరమైన చార్లెటన్ అంటే ఏంటి చూడాలి మళ్ళీ. నేను చూడనా? చార్లెటన్ చార్లెటన్ మీనింగ్ తెలుగులో చార్లెటన్ ఇచ్చేసారు. అది నేమ్ లా ఉంది కదా, నేమ్ లానే ఉంది కదా, చార్లటన్. ఏమిటని ఉన్నదండి? A person who fraudulently claims to have special knowledge. A person who is trying to deceive you with the false claims. ఫాల్స్ క్లెయిమ్స్ తోట అలాగా ఆ ఎస్పిఆర్ అన్న ఆయన బ్రాండ్ అంటే హెచ్పిబి గారిని యాజ్ ద మోస్ట్ అకాంప్లిష్డ్ అండ్ డేంజరస్ చార్లెటన్ ఆఫ్ ద ప్రెసెంట్ వరల్డ్ పీరియడ్ అని అలా డిక్లేర్ చేసి ఉండకపోను. వెన్ ద థియోసాఫికల్ సొసైటీ హ్యాడ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ట్యాబూ. ట్యాబూ అన్నది ఇది ఇటాలిక్స్ లో ఉంది. అంటే ఇలాగా, అంటే వీళ్ళందరూ కూడా అంటే దిస్ వాజ్ ఇన్ ద ఎర్లీ ప్రీ కొలంబియన్ డేస్. అప్పట్లో వాళ్ళు అలా డిక్లేర్ చేశారనమాట. ఎప్పుడు ఈ థియోసాఫికల్ సొసైటీ హ్యాడ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ట్యాబూ అండ్ హెచ్పిబి హ్యాడ్ నాట్ బీన్ బ్రాండెడ్. అప్పుడు హెచ్పిబి మోస్ట్ డేంజరస్ లేడీ అని ఏదో అపాయం ఉన్నది అన్నట్టుగా అప్పుడు ఇలా చెప్పకపోను అని. అప్పట్లో అలా జరిగింది కాదనమాట ఆవిడ మీద. అంటే ఇక్కడ మనం ఏ పేజ్కి వచ్చాం? ఇది 95 లో. 95 అండి. సో నెక్స్ట్ ఓకేనా. పాసెస్ చదవాలి. నెక్స్ట్ 95 థర్డ్ పారాగ్రాఫ్. పడుకోలేదు. ఓకేనండి, నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్కారం.